నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 1, ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రో. చాలా మంది రెండు మధ్య కెమెరా కంపారిజన్ చేయమని అడుగుతూ ఉన్నారు. వీడియోలో మనం కెమెరా కంపారిజన్ చూద్దాం. రియల్మీ 1ని రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేసి చూద్దాం, ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుందో చూద్దాం. అండ్ దీనిలో కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ కెమెరా, అపేచర్ ఆఫ్ 2.2తో వస్తుంది. ఫ్రంట్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపేచర్ ఆఫ్ 2.2తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా రెడ్మీ నోట్ 5 ప్రో విషయానికి వస్తే తెలిసిందే మనకి బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా బొకే ఎఫెక్ట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ మీకు 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సాఫ్ట్ ఫ్లాష్ కూడా మీకు ఫ్రంట్ లభిస్తుంది. ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 1080 వరకు రికార్డ్ చేయొచ్చు. ఓపెన్ కెమెరా యాప్ యూస్ చేస్తే మీరు 4K వీడియో కూడా దీనిలో మీరు రికార్డ్ చేయొచ్చు. ఇది కెమెరా స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే రెండు కెమెరాస్ యూస్ చేసిన చాలా ఫోటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే తీసారు. మొత్తం ఒకసారి చూద్దాం, ఫైనల్ గా మళ్ళీ నేను కన్క్లూజన్ మాట్లాడతాను. ఫ్రెండ్స్, వీడియో రియల్మీ 1 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. డే లైట్ కండిషన్ మీ వీడియో క్వాలిటీ ఎలా ఉంది జడ్జ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. నేను అటు ఇటు తిరుగుతున్నాను, ఇక్కడ ఎక్స్పోజర్ ఎలా చేస్తుంది జడ్జ్ చేయొచ్చు. నెక్స్ట్ రెడ్మీ నోట్ 5 ప్రోతో కూడా రికార్డ్ చేసి చూపిస్తాను ఇదే లైటింగ్ కండిషన్. ఫ్రెండ్స్, చూడండి రెడ్మీ నోట్ 5 ప్రో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇక మీ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. సో ఇది రెడ్మీ నోట్ 5 ప్రో శాంపిల్. ఇప్పుడు రెండు పక్కన పెట్టి చూపిస్తాను, ఏది బెటర్ ఉందో మీరు ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, చూడండి రైట్ సైడ్ వచ్చేసరికి రియల్మీ 1తో రికార్డ్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రోతో రికార్డ్ చేస్తున్నాను. సో ఇక మీ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు దేనిలో బెటర్ ఉందో. సో ఎక్స్పోజర్ అయితే మీకు కొంచెం రియల్మీ 1లో కొంచెం బెటర్ ఫేస్ కనపడుతుంది. నేను ఇప్పుడు ఎగనెస్ట్ ఉన్నాను. అదే రెడ్మీ నోట్ 5 ప్రోలో ఇక్కడ చూడొచ్చు మనకి షాడోస్ అయితే ఉన్నాయి, కానీ మనకి రియల్మీ 1లో షాడోస్ అయితే ఏమి కనపడట్లేదు. నేను సిస్టంలో చూస్తాను. సో ఇక్కడ నాకు సన్లైట్లో డైరెక్ట్ సన్లైట్లో చూస్తున్నా కాబట్టి పెద్దగా నేను చూడలేకపోతున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తున్నాయి, ఆడియో క్వాలిటీ జడ్జ్ చేయండి సో ఏది బెటర్ ఉందో. కలర్స్ అయితే కొంచెం రెడ్మీ నోట్ 5 ప్రో నాకు బెటర్ అనిపిస్తున్నాయి, కొంచెం రియల్మీ 1తో కంపేర్ చేస్తే. చూద్దాం, సిస్టంలో చూస్తే ఫైనల్గా మళ్ళీ నేను కంక్లూజన్లో మాట్లాడతాను కెమెరా క్వాలిటీస్ గురించి. ఫ్రెండ్స్, ఇవి డైలైట్ శాంపిల్స్. ఇది వచ్చేసరికి రియల్మీ 1తో తీశాను, అండ్ ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రోతో తీశాను. రెండు మనకి ఇంచుమించు చూడడానికి ఒకేలా ఉన్నాయి. ఇది కూడా చూడొచ్చు, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రియల్మీ 1, రైట్ సైడ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రో. సో రెండు చూడడానికి అయితే మీకు దగ్గర ఒకేలా కనపడుతూ ఉన్నాయి. అండ్ ఈ పిక్చర్ కూడా చూడొచ్చు మనకి. సో రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే మీకు రియల్మీ 1 కొంచెం బ్రైట్ కనపడుతుంది పిక్చర్ రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే. అండ్ ఈ పిక్చర్ చూసుకుంటే ఇంకా మీకు క్లియర్ డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు రియల్మీ 1 పిక్చర్ చాలా బ్రైట్గా ఉంది, డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే. కాకపోతే ఒక్కసారి బ్రైట్నెస్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో మనకి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఈ పిక్చర్ చూడొచ్చు మనకి. సో ఈ పిక్చర్ చూస్తే మీకు రైట్ సైడ్ రెడ్మీ నోట్ 5 ప్రో కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగున్నాయి. అదే మీరు రియల్మీ 1 చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కొంచెం కలర్స్ అయితే మీకు డిఫరెంట్గా కనపడుతున్నాయి అండ్ కొంచెం బ్రైట్గా కనపడుతుంది పిక్చర్. కాకపోతే చాలా సిచ్యువేషన్స్లో మాత్రం రియల్మీ 1 చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది డైనమిక్ రేంజ్ విషయంలో మాత్రం. ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రో శాంపిల్. ఇక్కడ చూడొచ్చు మీకు నా ఫేస్ అయితే మొత్తం షాడోస్ ఉన్నాయి, మీకు ఏం కనపడట్లేదు. ఫేస్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఆకాశం కానీ ట్రీస్ కానీ ఎవ్రీథింగ్, కింద ఫ్లోర్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంది రెడ్మీ నోట్ 5 ప్రో పిక్చర్ ఇది. కాకపోతే నా ఫేస్ ఒక్కటే మీకు సరిగ్గా కనపడట్లేదు అండ్ షాడోస్ అయితే డామినేట్ చేస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసరికి రియల్మీ 1 పిక్చర్. ఇక్కడ మీరు చూస్తే ఫ్లోర్ కానీ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ మీకు వైట్ అయిపోయింది, మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది. కాకపోతే నా ఫేస్ అయితే మీకు కొంచెం కనపడుతుంది. అండ్ ఈ పిక్చర్ నేను ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. ఇది కూడా సేమ్ మనకి రైట్ సైడ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రోతో తీసాను, డైరెక్ట్ సన్లైట్లో తీసిన పిక్చర్స్ ఇవన్నీ. సో ఇక్కడ చూస్తే మొత్తం నా ఫేస్ మళ్ళీ షాడోస్తో నిండిపోయింది, మీకు నా ఫేస్ సరిగ్గా కనపడట్లేదు. కాకపోతే ఇక్కడ చూస్తే మీకు ఓవరాల్గా లెఫ్ట్ సైడ్ పిక్చర్ అయితే మీకు చాలా బాగుంది పిక్చర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తే జలవిహారం కనపడుతుంది కదా మీకు, అది మీకు రైట్ సైడ్ పిక్చర్లో బెటర్ కనపడుతుంది, కలర్స్ కానీ ఎవ్రీథింగ్. కాకపోతే మీకు ఓవరాల్ పిక్చర్ అయితే మీరు బయటకు వెళ్ళి కొన్ని ఫొటోస్ తీయాలి సన్లైట్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ 1 కొంచెం బెటర్ మీకు, ఎందుకంటే మీరు కొంచెం బాగా కనపడుతున్నారు అండ్ ఓవరాల్గా పిక్చర్ కూడా చూడడానికి కొంచెం బెటర్ కనిపిస్తుంది రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే. రెడ్మీ నోట్ 5 ప్రో కొంచెం మనకి ఫేస్ షాడోస్తో నిండిపోవడం, డైనమిక్ రేంజ్ అయితే అంత బాగాలేదు రియల్మీ 1తో కంపేర్ చేస్తే. అండ్ ఇది వచ్చేసరికి ఈవినింగ్ టైం మీకు 4 to 5 ఆ మధ్యలో తీశాను. సో ఇక్కడ మనకి సన్ అయితే డైరెక్ట్ సన్లైట్ అయితే ఏం కాదు. సో ఇక్కడ చూస్తే మీకు రెడ్మీ నోట్ 5 ప్రో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ
మీరు చూడొచ్చు. మీకు స్కిన్ టోన్ కానీ, బ్యాక్గ్రౌండ్లో మీకు ట్రీస్ కానీ, బెంచ్ కలర్ కానీ, టీ షర్ట్ కలర్ కానీ ఎవ్రీథింగ్ మీకు రెడ్మీ నోట్ 5 ప్రో చాలా పర్ఫెక్ట్ ఉంది రియల్మీ 1తో కంపేర్ చేస్తే. లెఫ్ట్ సైడ్ మీకు రియల్మీ 1 పిక్చర్. సో ఇక్కడ చూస్తే మనకి స్కిన్ టోన్ కొంచెం వైట్ అయినట్టు కనపడుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో చెట్టు కూడా అండ్ మనకి బెంచ్ కూడా మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలోనే బెటర్ కనపడుతుంది రియల్మీ 1తో కంపేర్ చేస్తే. ఇంకా డైనమిక్ రేంజ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా క్లియర్ విన్నర్ వచ్చేసరికి రియల్మీ 1. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ పిక్చర్ రియల్మీ 1తో తీశాను, రైట్ సైడ్ పిక్చర్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రోతో తీశాను. సో ఎవ్రీథింగ్ మీకు కొంచెం బెటర్ కనపడుతుంది రియల్మీ 1లో. మీకు ఫ్లోర్ కూడా మీకు కొంచెం బెటర్ కనపడుతుంది రియల్మీ 1లో రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే. హెచ్డిఆర్ ఆన్ చేస్తాను, ఈ పిక్చర్ వచ్చేసరికి హెచ్డిఆర్ ఆఫ్ చేసి తీసిన పిక్చర్. నెక్స్ట్ ఈ పిక్చర్ వచ్చేసరికి హెచ్డిఆర్ ఆన్ చేసి తీశాను. హెచ్డిఆర్ ఆన్ చేసినా కానీ మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు రెడ్మీ నోట్ 5 ప్రోలో. అదే మనం రియల్మీ 1 చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ పిక్చర్ మనకి కనపడుతుంది. ఓవరాల్గా డీటెయిల్స్ కూడా మనకి రియల్మీ 1లోనే కొంచెం బెటర్ కనపడుతున్నాయి. సో డైనమిక్ రేంజ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా రియల్మీ 1 చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రెండు కెమెరాస్ యూస్ చేసి మనం పోర్ట్రేట్ షాట్ అయితే తీయొచ్చు. రియల్మీ 1లో మీకు సింగిల్ కెమెరాతో పోర్ట్రేట్ అయితే వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పోర్ట్రేట్ అయితే తీస్తుంది. ఇది రియల్మీ 1 పోర్ట్రేట్. ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రో పోర్ట్రేట్. రెడ్మీ నోట్ 5 ప్రో చూసుకుంటే మీకు కొంచెం ముందుకు వచ్చినట్టు కనపడుతున్నాను. సెకండరీ కెమెరా యూజ్ అవుతుంది ఇక్కడ మనకి పోర్ట్రేట్ షాట్ తీయడానికి. సో ఒకసారి మనం జూమ్ చేసి చూసినా కానీ ఖచ్చితంగా మీకు రియల్మీ 1తో కంపేర్ చేస్తే మాత్రం రెడ్మీ నోట్ 5 ప్రో కొంచెం బెటర్ ఉంది పోర్ట్రేట్ షాట్స్ విషయంలో. ఫేస్ కూడా చూడొచ్చు మీరు రియల్మీ 1తో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 5 ప్రో ఫేస్ మీకు చాలా బెటర్ కనపడుతుంది, మీకు షార్ప్ ఉంది. రియల్మీ 1 మీకు కొంచెం సాఫ్ట్ కనపడుతుంది. సో రెండు పిక్చర్స్ మనం పక్కన పెట్టి చూస్తే ఇక్కడ చూడొచ్చు రియల్మీ 1 అయితే మనకి పిక్చర్ అయితే ఏం జూమ్ చేయట్లేదు. సో సింగిల్ కెమెరాతోనే కాబట్టి మీరు ఎక్కడైతే నించున్నారో అక్కడి నుంచి మీకు పోర్ట్రేట్ అయితే వస్తుంది. అదే రైట్ సైడ్ చూసుకుంటే రెడ్మీ నోట్ 5 ప్రో కొంచెం ముందుకు వచ్చినట్టు కనపడుతున్నాయి. సెకండరీ కెమెరా యూజ్ అవుతుంది కాబట్టి మనకి కొంచెం మీకు ముందుకు వచ్చినట్టు కనపడుతున్నాను. ఇంకొకటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఇది రెడ్మీ నోట్ 5 ప్రో మనకి నార్మల్ ఫొటోస్ కంటే పోర్ట్రేట్ షాట్ పిక్చర్స్ మనకు కొంచెం బెటర్ వస్తాయి, కొంచెం బ్రైట్గా వస్తాయి, కొంచెం డైనమిక్ రేంజ్ కూడా బెటర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వితౌట్ పోర్ట్రేట్, రైట్ సైడ్ వచ్చేసరికి పోర్ట్రేట్ మోడ్ ఆన్ చేసి తీసిన పిక్చర్. సో ఇక్కడ చూస్తే మనకి డైనమిక్ రేంజ్ కొంచెం రైట్ సైడ్ పిక్చర్లో మీకు బెటర్ కనపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నైట్కి వచ్చేసరికి ఇండోర్ లైటింగ్ కండిషన్కి వచ్చేసరికి ఇక్కడ రియల్మీ 1 చూడొచ్చు కొంచెం మనకి బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ రియల్మీ 1 పిక్చర్, రైట్ సైడ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రో. సో రియల్మీ 1 పిక్చర్స్ చూడొచ్చు మీరు, లెఫ్ట్ సైడ్ పిక్చర్స్ మీకు కొంచెం బ్రైట్ కనపడుతున్నాయి. ఇక్కడ చూస్తే మీకు టెడ్డీ బేర్ కూడా క్లియర్గా కనపడుతుంది లెఫ్ట్ సైడ్ పిక్చర్లో. రైట్ సైడ్ పిక్చర్లో మనకు అంత డీటెయిల్ అయితే లేదు. అండ్ ఈ పిక్చర్ చూస్తే ఇంకా మీకు క్లియర్గా డిఫరెన్స్ అర్థమవుతుంది. సో రెడ్మీ నోట్ 5 ప్రో మీకు కొంచెం డార్క్ వచ్చినా కానీ షార్ప్ వస్తున్నాయి పిక్చర్స్. అదే రియల్మీ 1 చూసుకుంటే మీకు కొంచెం బ్రైట్ వస్తున్నాయి కానీ రెడ్మీ నోట్ 5 ప్రో అంత షార్ప్ అయితే పిక్చర్ అయితే లేదు. అండ్ ఇక్కడైతే మీకు ఇంకా క్లియర్గా డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. ఇది రెడ్మీ నోట్ 5 ప్రో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రియల్మీ 1తో తీశాను నైట్ కండిషన్లో రెస్టారెంట్లో. సో ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు ఇది రియల్మీ 1 పిక్చర్లో మీకు చాలా నాయిస్ అయితే కనపడుతుంది. అదే మీరు రెడ్మీ నోట్ 5 ప్రో జూమ్ చేసి చూస్తే మీకు చాలా షార్ప్ ఉంటుంది పిక్చర్. అండ్ ఇది ఇంకొక శాంపిల్. ఇక్కడ చూడొచ్చు రియల్మీ 1 మీకు చాలా బెటర్ కనపడుతుంది, బ్రైట్ కనపడుతుంది పిక్చర్ అయితే. ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రోతో తీశాను, అంత బ్రైట్ అయితే లేదు పిక్చర్. ఒకసారి వీటిని జూమ్ చేసి పక్కన పెట్టి చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీకు బ్రైట్ ఉంది కానీ అంత షార్ప్ అయితే లేదు. పిక్చర్లో మీకు సాఫ్ట్ కనపడుతుంది పిక్చర్, మీకు కొంచెం నాయిస్ కూడా కనపడుతుంది. అదే మీరు రైట్ సైడ్ పిక్చర్ చూసుకుంటే మీకు కొంచెం డార్క్ సైడ్ ఉంది, అంత బ్రైట్ అయితే లేదు. కాకపోతే పిక్చర్ అయితే మీకు చాలా షార్ప్ కనపడుతుంది. అండ్ మరీ లో లైటింగ్ కండిషన్కి వెళ్ళిపోతే రెడ్మీ నోట్ 5 ప్రో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. వచ్చేసరికి రియల్మీ 1తో తీశాను, ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రోతో తీశాను, మళ్ళీ ఇది రియల్మీ 1తో తీశాను. బిల్డింగ్ అయితే మనకు అంత క్లియర్గా అయితే కనపడట్లేదు. ఇది రెడ్మీ నోట్ 5 ప్రో నుంచి తీశాను, కొంచెం బెటర్గా కనపడుతుంది రియల్మీ 1తో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 5 ప్రో. ఇది ఇంకొక శాంపిల్, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇది రియల్మీ 1తో తీశాను, ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రోతో తీశాను. సో ఇక్కడ మీకు ఖచ్చితంగా మరీ లో లైటింగ్కి వెళ్తే మాత్రం కొంచెం రెడ్మీ నోట్ 5 ప్రో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా ఫ్లాష్ విషయానికి వస్తే రియల్మీ 1లో మీకు సింగిల్ ఫ్లాష్ ఉంది, రెడ్మీ నోట్ 5 ప్రోలో డ్యూయల్ ఫ్లాష్ ఉంది. సో రెండు ఫ్లాష్లు అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇది వచ్చేసరికి రియల్మీ 1తో తీశాను, ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రోతో తీశాను, ఇది వచ్చేసరికి రియల్మీ 1తో తీశాను, ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రోతో తీశాను. రెండు అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఫ్లాష్ విషయంలో మాత్రం. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వెళ్ళిపోతే ఫ్రంట్ అయితే మీకు రియల్మీ 1 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది రియల్మీ 1 శాంపిల్ డేలైట్ కండిషన్లో. ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రో శాంపిల్. రెండు మీకు కొంచెం బెటరే ఉన్నాయి, డేలైట్ కండిషన్ రెండు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. పక్క మీరు చూసినా కానీ మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే మీరేం నోటీస్ చేయరు. అండ్ ఇంకొక శాంపిల్ ఇది రియల్మీ 1తో తీశాను, ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రోతో తీశాను. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే రియల్మీ 1 మీకు కొంచెం వైడ్ ఉంది రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే. రెడ్మీ నోట్ 5 ప్రో మీకు కొంచెం నేను దగ్గరకు వచ్చినట్టు కనపడుతున్నా. సో లెన్స్ అయితే మీకు రియల్మీ 1లోనే కొంచెం వైడ్ అనిపిస్తున్నాయి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. అండ్ రెండు కెమెరాస్లో మీకు పోర్ట్రేట్ షాట్ అయితే ఉంది, రెండు మీరు బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేయొచ్చు. సో ఇది రియల్మీ 1 పోర్ట్రేట్ శాంపిల్, ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రో శాంపిల్.
అండ్ ఇది వచ్చేసరికి Realme1 శాంపిల్, ఇది వచ్చేసరికి Redmi Note 5 Pro శాంపిల్. రెండు మీకు సింగిల్ కెమెరానే కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేస్తాయి. రెండు మీకు అంత పర్ఫెక్ట్ అయితే లేవు ఎడ్జెస్ అయితే, కాకపోతే మీకు ఓవరాల్గా అయితే పోర్ట్రేట్ అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. రెండు కెమెరాస్ మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి డే లైట్ కండిషన్లో. ఇంక ఇండోర్ లైటింగ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి Realme1తో తీసాను, రైట్ సైడ్ వచ్చేసరికి Redmi Note 5 Proతో. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఖచ్చితంగా Realme1 కంటే Redmi Note 5 Pro మీకు ఇండోర్ లైటింగ్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా మీకు లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఈ పిక్చర్ చూడొచ్చు, మీకు ఖచ్చితంగా Realme1 కంటే Redmi Note 5 Pro బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంక ఇది నైట్ కండిషన్ రెస్టారెంట్లో తీస్తాను, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా మీకు Redmi Note 5 Pro బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. Realme1 మీకు కొంచెం నాయిస్ ఉంది, కొంచెం డార్క్ వస్తుంది పిక్చర్ అయితే. అండ్ ఇది ఇంకా నైట్ కండిషన్, సో స్ట్రీట్ లైట్ కండిషన్లో తీసాను. లెఫ్ట్ సైడ్ Realme1, రైట్ సైడ్ వచ్చేసరికి Redmi Note 5 Pro. సో ఇక్కడ కూడా మీకు Redmi Note 5 Pro బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా ఫ్లాష్ విషయానికి వస్తే Realme1లో మీకు స్క్రీన్ ఫ్లాష్ ఉంది, అండ్ Redmi Note 5 Proలో సింగిల్ సాఫ్ట్ ఫ్లాష్ అయితే ఉంది ఫ్రంట్. సో ఇక్కడ కూడా మనకి Redmi Note 5 Pro ఫ్లాష్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది మరీ డార్క్ రూమ్, సో ఇక్కడ కంప్లీట్ లైట్ ఆఫ్ చేసి మీరు ఫ్లాష్ ఆన్ చేసి తీస్తే మీకు ఇట్లా వస్తుంది పిక్చర్ అయితే. Redmi Note 5 Pro రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి Realme1. నెక్స్ట్ మనం వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు Realme1లో. Redmi Note 5 Proలో మీరు ఓపెన్ కెమెరా యాప్లో మీరు 4K వరకు రికార్డ్ చేయొచ్చు. నార్మల్ డిఫాల్ట్ కెమెరా యాప్లో మీరు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది Realme1 శాంపిల్, 1080p శాంపిల్. ఇక్కడ చూడొచ్చు Realme1 మీకు చాలా బ్రైట్ ఉంది ఓవరాల్గా వీడియో చూడడానికి, అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే మీకు వీడియోలో ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే ఉండదు, కొంచెం షేక్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అదే Redmi Note 5 Pro చూసుకుంటే వీడియో మనకి డార్క్ కనపడుతుంది, వీడియో స్టెబిలైజేషన్ ఉంది, మీరు నడుస్తున్నప్పుడు కొంచెం స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది పిక్చర్లో. అండ్ కాకపోతే వీడియో అయితే మీరు చూడొచ్చు కొంచెం మీకు Realme1తో కంపేర్ చేసి మాత్రం కొంచెం డార్క్ ఉంది. సో ఇది నార్మల్ కెమెరాతో రికార్డ్ చేశాను నేను. నెక్స్ట్ ఓపెన్ కెమెరా యాప్తో కూడా రికార్డ్ చేశాను, దానిలో రికార్డ్ చేసినా కానీ మీకు సేమ్ రిజల్ట్ వస్తుంది. Realme1 కొంచెం బెటర్ ఉంది వీడియో క్వాలిటీ విషయానికి వస్తే, కొంచెం బ్రైట్ ఉంది, అండ్ ఓవరాల్గా వీడియో చూడడానికి కూడా మీకు కొంచెం బాగుంది Realme1. రెండు పక్క మీరు చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా మీకు డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. Realme1 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసరికి Redmi Note 5 Pro. కాకపోతే లెఫ్ట్ వీడియోలో మీకు స్టెబిలైజేషన్ అయితే లేదు, రైట్ వీడియోలో మీకు స్టెబిలైజేషన్ అయితే కనపడుతుంది. అండ్ Redmi Note 5 Proలో మీరు 720pలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు 120 fpsలో. సో ఇది Redmi Note 5 Pro స్లో మోషన్ వీడియో శాంపిల్. అదే మీరు Realme1 చూసుకుంటే మీకు స్లో మోషన్ వీడియో ఆప్షన్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ మనం నైట్ కండిషన్లో బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ చూద్దాం, ఫైనల్గా కన్క్లూజన్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ వీడియో రైట్ సైడ్ వచ్చేసరికి Realme1తో రికార్డ్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి Redmi Note 5 Proతో రికార్డ్ చేస్తున్నా. నైట్ కండిషన్, ఇక మీ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో. సో ఇక్కడ మనకు కొంచెం విండ్ నాయిస్ కూడా వస్తుంది, కొంచెం వర్షం పడుతుంది. చూడొచ్చు మనకి ఏది బ్రైట్ ఉందో, ఏది బెటర్ ఉందో పిక్చర్ నైట్ టైంలో ఏది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, చూద్దాం కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో. సో ఇప్పుడు నేను లోపలికైతే వచ్చాను, ఫ్యాన్ కూడా వేస్తుంది, సో విండ్ నాయిస్ అయితే వస్తుంటుంది మీకు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీకు జడ్జ్ చేయొచ్చు. ఫోకసింగ్ చూడొచ్చు ఏది బెటర్ చేస్తుందో, అండ్ దేనిలో నాయిస్ తక్కువ ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ నేను Realme1 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తాను నైట్ కండిషన్. ఇక్కడ మీకు 25 వాట్ లైట్ ఆన్ చేస్తుంది అంతే. ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు జడ్జ్ చేయొచ్చు, ఎప్పుడు ఇదే కండిషన్లో వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను Redmi Note 5 Proతో రికార్డ్ చేసిన శాంపిల్ చూపిస్తాను, తర్వాత రెండింటిని సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను Redmi Note 5 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను, సేమ్ లైటింగ్ కండిషన్, 25 వాట్ లైట్ ఆన్ చేసింది అంతే మనకి ఇక్కడ. సో వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు Realme1తో కంపేర్ చేసి Redmi Note 5 Pro ఎలా ఉందో. అండ్ మీరు ఆడియో కూడా జడ్జ్ చేయొచ్చు, ఆడియో క్వాలిటీ కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇప్పుడు నేను రెండు పక్కన పెట్టి సైడ్ బై సైడ్ కంపేరింగ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి Redmi Note 5 Proతో రికార్డ్ చేస్తాను, రైట్ సైడ్ వచ్చేసరికి Realme1తో రికార్డ్ చేస్తున్నాను నైట్ కండిషన్లో. ఇక్కడ మనకు ఒక లైట్ ఆన్ చేస్తుంది అంతే, 25 వాట్ లైట్. ఇప్పుడు నేను ఇదే కండిషన్ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీకు జడ్జ్ చేయొచ్చు ఏది బెటర్ ఉందో, అండ్ వీడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు వీడియో ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో నైట్ కండిషన్లో ఫ్రంట్ కెమెరా శాంపిల్. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా Realme1 మీకు 9000 లోపు అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు మేజర్గా డైనమిక్ రేంజ్ అయితే బాగుంది, చాలా సిచ్యువేషన్స్లో మీకు డైరెక్ట్ సన్లైట్లో అయితే Redmi Note 5 Proని బీట్ చేస్తుంది. సో ఓవరాల్గా అయితే మీకు 9000 లోపు అయితే మీకు ఇది మంచి కెమెరా అని చెప్పొచ్చు. కలర్ రిప్రొడక్షన్ బాగుంది, అండ్ దీనిలో మీకు వీడియో క్వాలిటీ కూడా బాగుంది, వీడియో కూడా మీకు బ్రైట్ వస్తుంది.
ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, దీనిలో మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో రెండు మన డిఫరెన్స్ మీరు చూడొచ్చు. సో ఇది మీకు 15,000 రూపీస్ ఫోన్, ఇది వచ్చేసరికి ఓన్లీ 9,000 లోపే మీకు బేస్ వేరియంట్ అయితే లభిస్తుంది. సో ఈ ప్రైస్ డిఫరెన్స్ కూడా మీరు చూసుకోవాలి. సో ఈ ప్రైస్లో అయితే మీకు ఖచ్చితంగా ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ మీకు బోకే షాట్స్ అయితే తీయొచ్చు, కానీ కాకపోతే బ్యాక్ కెమెరా బోకే అయితే మీకు అంత అద్భుతంగా రావట్లేదు, కానీ ఫ్రంట్ అయితే మీకు కొంచెం బాగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా మీకు కొంచెం లెన్స్ కూడా వైడ్ ఉన్నాయి రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే. ఓవరాల్గా వీడియో మొత్తం మీరు చూస్తుంటారు. నా ఓవరాల్గా అయితే 9,000 లోపు అయితే మీకు ఖచ్చితంగా ఈ ఫోన్ మీకు కెమెరా కోసం కూడా బాగానే యూజ్ అవుతుంది. అండ్ చూద్దాం, రెడ్మీ S2 రాబోతుంది జూన్ 7వ తారీఖు, దాన్ని లాంచ్ చేయబోతున్నారు ఇండియాలో. సో దానిలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, దాని ప్రైస్ కూడా మీకు 8,000-9,000కే వస్తుంది. చూద్దాం ఆ ఫోన్ వచ్చిన తర్వాత Realme1తో కంపేర్ చేసి చూద్దాం. ప్రజెంట్ అయితే మీకు 9,000 లోపు అయితే ఇది కెమెరా పరంగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని మాత్రం చెప్పొచ్చు. రెడ్మీ నోట్ 5 ప్రో కూడా మీకు కొన్ని సిచ్యువేషన్స్లో అయితే బీట్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఎక్కువ అయితే మీకు పిక్చర్స్ అయితే కొంచెం బ్రైట్ వస్తూ ఉన్నాయి, కాకపోతే అంత షార్ప్ అయితే ఉండట్లేదు, అది మీరు నోటీస్ చేయొచ్చు. సో ఓవరాల్గా అయితే మీకు బ్రైట్ పిక్చర్స్ తీసుకోవాలి నైట్ టైంలో కానీ లేకపోతే డే లైట్లో కానీ కొంచెం బ్రైట్ పిక్చర్స్ కావాలనుకుంటే మాత్రం మీరు Realme1 కన్సిడర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అక్కడ Honor 9 లైట్ కూడా సేమ్ ఇట్లనే పర్ఫామ్ చేస్తుంది. సో కెమెరా పరంగా మీకు Honor 9 లైట్ కూడా మీకు ఒక చాయిస్ అయితే అవుతుంది. సో ఇది ఓవరాల్గా అయితే Realme1 కెమెరా రివ్యూ అయితే. కెమెరా పరంగా అయితే నేను అనుకున్న దానికంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ నేను ఒక 4-5 డేస్ తర్వాత దీని ఫుల్ రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. I'll zoom next. Thanks for watching. Bye bye now.